హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టిప్, సమ్మర్లో అందరూ కూడా కుండ వాటర్ తాగడానికి అయితే ఇష్టపడతారు. కొంతమంది ఫ్రిడ్జ్ వాటర్ అయితే తాగుతారు, బట్ కంపారిటివ్లీ కుండ వాటర్ అయితే చాలా మంచిది తాగడం వల్ల. మనం కుండ తెచ్చుకున్న తర్వాత ఎప్పుడైనా సోపు లిక్విడ్ వేసి మాత్రం క్లీన్ చేయకూడదు. ఇలా సింపుల్గా ట్రై చేయండి. కొంచెం సాల్ట్ వేసి ఇలా స్క్రబ్బర్తో ఒక 2 minutes పాటు రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, కుండ పైన మైక్రోస్కోపింగ్ హోల్స్ అనేది ఉంటాయి. అవి డస్ట్ వల్ల క్లోజ్ అయినా సరే ఇలా మనం ఉప్పుతో బరుసుగా ఉంటుంది కాబట్టి ఇలా క్లీన్ చేయడం వల్ల హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. తర్వాత ఇలా మంచిగా వాష్ చేసుకొని గాలి తగిలే ప్లేస్లో పెట్టేసి వాటర్ కనుక పోసుకున్నాము అనుకోండి, కుండలో నీళ్ళు అనేది మంచిగా చల్లబడతాయి. ఒకవేళ చల్లబడట్లేదు అనుకున్నప్పుడు అడుగున ఇసుక పోసి ఇసుక మీద ఈ కుండను పెట్టి కుండకి కాటన్ క్లాత్ ఏదైనా చుట్టుకున్నాము అనుకోండి, మంచిగా చల్లబడతాయి. నెక్స్ట్ టిప్, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా ప్రెషర్ కుక్కర్ని అయితే వాడుతూ ఉంటాము. ఇందులో వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, అలాగే రైస్, పప్పు అన్ని రకాలు చేయడానికి అయితే వాడుతూ ఉంటాము. కొన్నిసార్లు నాన్ వెజ్ కర్రీస్ అలా చేసినప్పుడు ఏంటి అంటే ఆ ఆయిల్ స్మెల్ అంతా కూడా పట్టేసి మనం ఎంత క్లీన్ చేసినా ఎంత వాష్ చేసినా కూడా పోదు. అలాంటప్పుడు ఈ సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి. ఒక 2 బిర్యానీ ఆకుల్ని తీసుకొని ఇలా కాల్చి కుక్కర్లో కనుక వేసాము అనుకోండి, ఆ ఘాట్ స్మెల్ అంతా కూడా కుక్కర్కి పట్టేస్తుంది. అందులో ఉండే ఆయిల్ స్మెల్ కానీ నాన్ వెజ్ కర్రీ స్మెల్ కానీ పోతుంది. ఇలా ఒక 2 minutes తర్వాత మూత ఓపెన్ చేసి నార్మల్ లిక్విడ్తో కనుక వాష్ చేసుకున్నాము అనుకోండి, మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే అందులో ఉండే నాన్ వెజ్ స్మెల్, మెయిన్గా ఫిష్ కర్రీ అలాంటివి చేసినప్పుడైతే ఎక్కువ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ స్మెల్ అనేది మంచిగా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ట్రిప్, మనం సమ్మర్లో ఎక్కడికైనా వెళ్తున్నాము అనుకుంటే తప్పగా క్యారీ చేసే థింగ్ ఏదైనా ఉంది అంటే వాటర్ బాటిల్. కొన్నిసార్లు వాటర్ బాటిల్ క్యాప్ అనేది లూజ్గా ఉండడం వల్ల మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ పెట్టుకున్నా కూడా ఆ వాటర్ పడడం వల్ల అందులో ఉండే థింగ్స్ అన్నీ కూడా తడిచిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి. అందులో నుండి వాటర్ లీక్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని అలాగే దానికి ఎడ్జ్కి ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోవాలి. తర్వాత దీన్ని హ్యాండ్ బ్యాగ్లో ఒక 1 side ఎడ్జ్కి పెట్టేసి క్లోజ్ కనుక చేసాము అనుకోండి, బాటిల్ అయితే కింద పడకుండా ఉంటుంది, అలానే స్ట్రైట్గా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల అందులో నుండి వాటర్ అయితే లీక్ అవ్వకుండా ఉంటాయి. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వాటర్ లీక్ అవుతున్న బాటిల్ తీసుకెళ్ళినా కూడా ఈ విధంగా కనుక క్యారీ చేశారు అనుకోండి, ఒక్క చుక్క వాటర్ కూడా లీక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మనం క్యారీ చేసే థింగ్స్ అనేది కూడా పాడవకుండానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, సమ్మర్ స్టార్ట్ అయిందంటే అందరూ పచ్చళ్ళు పెట్టుకోవడం, ఇలా చింతపండు ఇయర్కి సరిపడా తెచ్చి పెట్టుకోవడం అలాంటివి అయితే చేస్తూ ఉంటారు కదా. మనం చింతపండు ఊర్లలో ఎక్కువగా దొరుకుతుంది. మనం ఊరికి వెళ్ళినప్పుడు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ చింతపండు కనుక తెచ్చి పెట్టుకున్నాము అనుకోండి, ఇయర్ మొత్తం కూడా వాడుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ వేసుకోవాలి. అందులో సంవత్సరం మొత్తం కూడా కలర్ మారకుండా అలాగే మనకి పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇందులో కొంచెం రా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి ఉంటాయి కదా, అవి చిదిపి అందులో కనుక వేసాము అనుకోండి, ఆ ఘాటు స్మెల్కి అందులోనైతే పురుగు అయితే పట్టకుండా ఉంటుంది. ఇయర్ మొత్తం ఉన్నా కూడా కలర్ అయితే చేంజ్ అవ్వదు, టేస్ట్ అయితే మారకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా ఇలా నార్మల్గానే స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి పురుగు అలాంటిది అయితే పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, సమ్మర్లో దొరికే ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే మ్యాంగో. చాలామంది ఇష్టంగా తినే ఫ్రూట్. అలాగే మనం కర్రీ కానీ పప్పు కానీ చేసుకోవాలి అంటే ఇలాంటి పచ్చి మామిడికాయలు అయితే కావాలి. ఈ మామిడికాయల సీజన్లోనే మంచి టేస్ట్ అయితే ఉంటాయి, ఇయర్ మొత్తం కూడా వస్తాయి. బట్ కంపారిటివ్లీ సీజన్తో కంపేర్ చేస్తే టేస్ట్ అయితే అస్సలు ఉండవు. మనం సీజన్లో దొరికే మామిడికాయలను సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకోవాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. ఇలా పచ్చి మామిడికాయని తీసుకొని దానిపైన మొత్తం కూడా పొట్టుని పీల్ చేసుకోవాలి. తర్వాత ఇలా మంచిగా చిన్నగా తురుముకొని అందులోనే కొంచెం పసుపు అలాగే ఉప్పు ఈ రెండింటిని వేసి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని డబ్బాలో పెట్టి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, 1 year అయినా సరే మనకి పాడవకుండా ఉంటుంది. మనకి క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ మరీ తక్కువ కనుక వేసాము అనుకోండి, తొందరగా బూజ్ అనేది వచ్చేస్తుంది. సో మన క్వాంటిటీకి తగ్గట్టుగా ఒక 1 spoon, 1/2 spoon అలానైతే చేసుకోవచ్చు. నేనైతే
ఒక్క మామిడికాయను మాత్రమే చేశాను కాబట్టి జస్ట్ హాఫ్ స్పూన్ మాత్రం సాల్ట్ని వేసాను. మీరు క్వాంటిటీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఇయర్ మొత్తం కూడా మనం పప్పుకు కావాలి అన్నా, పులిహోర చేసుకోవాలి అన్నా కూడా, కర్రీ చేసుకోవాలి, ఏదైనా సరే దీన్ని అయితే వాడుకోవచ్చు. మనం ఇయర్ మొత్తం మామిడికాయల కోసం వెతుక్కోవాల్సిన పని లేకుండా ఈ సింపుల్గా ఇయర్ మొత్తం అయితే స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, ప్రజెంట్ గ్యాస్ షార్టేజ్ అయితే బయట ఎక్కువగా ఉంది కదా. ఈ షార్టేజ్ వల్ల ఏంటి అంటే మనకి గ్యాస్ అనేది కూడా ఎక్కువ వేస్ట్ కాకుండా మంచిగా వాడుకోవాలి. ఈ గ్యాస్ అనేది ఎక్కువ రోజులు రావాలి అంటే ఈ విధంగానైతే ట్రై చేయండి. గ్యాస్ అనేది మంట మంచిగా రావాలి, వంట తొందరగా అవ్వాలి, ఎక్కువ రోజులు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్నల్స్ అనేది నీట్గా ఉండాలి. బర్నల్స్ నీట్గా ఉన్నప్పుడే మంట అనేది మంచిగా వస్తుంది. దానికోసం ఒక నిమ్మ చెక్క తీసుకోవాలి. దానిపైన కొంచెం సాల్ట్, అలాగే కొంచెం వంట సోడా వేసి వీడియోలో చూపించినట్టుగా ఇలా బర్నల్స్ పైన కనుక గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, అందులో ఉండే డస్ట్, మురికి అంతా కూడా పోతాయి. ఈవెన్ క్లోజ్ అయిన హోల్స్ కూడా ఇలా గట్టిగా రబ్ చేసి క్లీన్ చేయడం వల్ల ఓపెన్ అవుతాయి. తర్వాత టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసి మనం గ్యాస్ స్టవ్కి కనుక ఫిక్స్ చేసి వెలిగించాము అనుకోండి, మంట అనేది మంచిగా వస్తుంది. ఈ క్లీనింగ్ అనేది ఎవ్రీ 15 days ఆర్ 1 monthకి ఒకసారి క్లీన్ చేసుకోండి. అలాంటప్పుడే అందులో ఉన్న హోల్స్ అనేది క్లోజ్ అవ్వకుండా ఉంటాయి. అప్పుడు మంట అనేది మంచిగా వస్తుంది. అలాగే వంట అనేది కూడా తొందరగా అయిపోతుంది. ఇలా మనకి బర్నర్స్ నుండి మంట మంచిగా రావడం వల్ల గ్యాస్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం పదే పదే షాప్కి వెళ్ళి రిపేర్ చేయాల్సిన అవసరం లేకుండా 15 to 20 daysకి ఒకసారి బర్నర్స్ని మనం ఇంట్లో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మనకి గ్యాస్ స్టవ్ రిపేర్ వరకు వెళ్ళాల్సిన పని లేకుండా గ్యాస్ స్టవ్ మంట మంచిగా వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి షార్టేజ్ అనేది లేకుండా మనకి గ్యాస్ అనేది ఈజీగా 3 to 4 months అయితే వస్తుంది. క్లీన్ చేసిన తర్వాత చూసారు కదా మంట అనేది ఎంత మంచిగా వస్తుందో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, మనం ప్రతి కర్రీలో కూడా కామన్గా వేసేది టేస్ట్ కోసం కొత్తిమీర. ఈ కొత్తిమీర అనేది సమ్మర్లో మనకి తొందరగా పాడైపోతుంది. ఎలాంటి ఆకుకూరలైనా సరే తొందరగా వాడిపోతూ ఉంటాయి. అలా వాడిపోకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా వేర్లని కింది వరకు కట్ చేసుకోవాలి. ఓన్లీ ఇలా ఆకుల వరకు మాత్రమే ఉంచుకోవాలి. తర్వాత ఒక బాక్స్లో కొన్ని వాటర్ వేసి ఈ కొత్తిమీరను అందులో పెట్టేసి పైనుండి ఒక కవర్తో కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మినిమం 10 to 15 days అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఈ వాటర్ అనేది ఎవ్రీ 2 to 3 daysకి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడే కొత్తిమీర అనేది పండకుండా, కుళ్ళిపోకుండా, పాడవకుండా మనకి 10 to 15 days అయితే ఫ్రెష్గా ఉంటుంది. చాలామంది కట్ చేసి బాక్స్లో స్టోర్ చేస్తూ ఉంటారు. అలా చేసిన తడి తగిలినప్పుడు ఆ తేమ అందులోకి పోయి రిమైనింగ్ ఆకులన్నీ కూడా పాడైపోతాయి. సో ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకి 10 to 15 days అయితే పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనమే పచ్చళ్ళని అయితే ఇలాంటి బాక్సెస్లో స్టోర్ చేస్తూ ఉంటాము. ఇలాంటి బాక్సెస్ హోల్స్ అనేది చాలా చిన్నగా ఉంటాయి. మనం చేయి పెట్టి కూడా క్లీన్ చేయము. పెట్టి క్లీన్ చేసినా సరే ఆ కారంకి ఆయిల్ మరకలు అంత ఈజీగా పోవు, చేయి కూడా మంట పుడుతుంది. మనకి ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే ఇలా 1-2 టిష్యూ పేపర్స్ అందులో పెట్టేసి కొంచెం విమ్ లిక్విడ్ అందులో వేసుకోవాలి. అందులోనే కొన్ని వాటర్ వేసి వీడియోలో చూపించినట్టుగా ఒక 2 minutes పాటు కనుక షేక్ చేసి వాటర్ కనుక తీసేసాము అనుకోండి, అందులో ఉండే ఆయిల్ మరకలు కానీ, కారము, జిడ్డు మరకలు అనేది ఈజీగా బయటకు వచ్చేస్తాయి. మనం స్క్రబ్బర్ పెట్టి రుద్దాల్సిన పని లేదు, చేయి పెట్టి కడగాల్సిన పని లేకుండా ఈజీగా వాటర్ అన్ని కూడా బయటకు అనేది వచ్చేస్తాయి. మనకి కారం కానీ, ఆయిల్ కానీ, ఎలాంటి మరకలైనా సరే చాలా ఈజీగా పోతాయి. తర్వాత నార్మల్ వాటర్తో ఒక్కసారి వాష్ చేసుకున్నాము అనుకోండి, డబ్బా అనేది చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్, ఈ రోజుల్లో 90% పీపుల్ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఆ ఎలకలు అనేది ఇంట్లో వస్తువుల్ని చాలా వరకు డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా పోవట్లేదు అనుకున్నప్పుడు ఒక్కసారి హోమ్ రెమెడీ ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. 1-2 లేదా ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయితే తీసుకోవాలి. వాటిని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఒక 2 spoons వరకు గోధుమ పిండిని అయితే తీసుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేస్తూ ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఎలుకలు ఎక్కడైతే తిరుగుతాయో ఆ ప్లేస్లో నైట్ పెట్టి కనుక పడుకున్నాము అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఎలుకలు అయితే అవి తిని చనిపోతాయి. నార్మల్గా చిన్న పిల్లలు కానీ పెట్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్త, పిల్లలు తెలియక తింటారు. సో వాళ్ళు పడుకున్నాక పెట్టి వాళ్ళు లేవడానికి ముందు మాత్రమే రిమూవ్ చేయండి. ఇలా గోధుమ పిండికి ఎలుకలు అనేది అట్రాక్ట్ అవుతాయి, అవి తింటాయి బయటకు వచ్చి. సో దానివల్ల ఎలుకలు అయితే పోతాయి. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.